క్వశ్చన్ చూసుకుంటే ఏ పర్సన్ క్లైమ్స్ అప్ ఏ కన్వేయర్ బెల్ట్ విత్ ఏ కాన్స్టెంట్ యాక్సలరేషన్ ద స్పీడ్ ఆఫ్ ద బెల్ట్ ఈజ్ √GH/6 and coefficient of the friction is 5/3√3. The time taken by the person to reach from A to B with maximum possible acceleration is. ఓకే, ఇక్కడ క్వశ్చన్ ఏమంటున్నాడంటే ఒక ఇంక్లైన్ ప్లేన్ ఉందంట. ఫర్ సపోజ్ ఇలా ఉంది. ఓకే, మనకి డయాగ్రామ్లో ఇక్కడ యాంగిల్ 30 degrees అని ఇచ్చాడు. ఓకే, హైట్ ఎంత ఇచ్చాడు, హెచ్ ఇచ్చాడు ఇక్కడ. ఓకే, ఇక్కడ పాయింట్ ఏ అనుకుంటే ఇక్కడ పాయింట్ బి అనుకున్నాడు. ఓకే, ఇప్పుడు దీని మీద ఒక కన్వేయర్ బెల్ట్ ఉందంట. ఓకే, ఇది ఒక కన్వేయర్ బెల్ట్ అంటే అది మూవ్ అవుతుంది అంటే కింద నుంచి పైకి కానీ పై నుంచి కిందకి కానీ మూవ్ అవుతుంది. ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే ఒక పర్సన్ అంట ఈ కన్వేయర్ బెల్ట్ మీద నుంచున్నాడంట. ఓకే, అతను మాస్ ఫస్ట్ సపోజ్ స్మాల్ ఎమ్ అనుకుందాం నుంచుంటే ఇప్పుడు ఈ కన్వేయర్ బెల్ట్ ఈ పర్సన్ పైకి తీసుకెళ్ళిందంట విత్ V = √GH/6 స్పీడ్తో పైకి తీసుకెళ్ళిందంట. అంటే వెలాసిటీ ఆఫ్ బెల్ట్ ఇచ్చారు ఇక్కడ మనకి ఎంత, V = √GH/6. ఓకే, ఇది మనకి ఇనిషియల్ వెలాసిటీ అవుతుంది, ఇనిషియల్ వెలాసిటీ ఆఫ్ ద బెల్ట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు కోఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఇచ్చాడు. అంటే ఈ బెల్ట్ యొక్క కోఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఎంత అంటే మ్యూ = 5/3√3. ఇప్పుడు ఈ మ్యాన్ యొక్క వెయిట్ mg కిందకి యాక్ట్ అవుతుంది. ఓకే, ఈ మ్యాన్కి పెర్పెండిక్యులర్గా నార్మల్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది n. ఓకే, ఇప్పుడు ఇది వెర్టికల్తో 90 - θ యాంగిల్తో మేక్ చేస్తుంది. అంటే ఇది ఏమవుతుంది, mg cos 90 - θ అవుతుంది. ఓకే, ఇది ఏమవుతుంది, mg sin 90 - θ అవుతుంది. ఓకే, అంటే ఇది ఏమవుతుంది మనకి mg sin θ అవుతుంది. ఇటు సైడ్ మనకి mg cos θ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ వెనక్కి ఫ్రిక్షనల్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది. ఇక్కడ ఫ్రిక్షనల్ ఫోర్స్. ఓకే, ఇప్పుడు ఫ్రిక్షనల్ ఫోర్స్ కనబడదాం. Fr = μ × n, కోఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ × n. కోఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఎంత ఇచ్చారు మనకి 5/3√3 × n. అంత మనకి ఇక్కడ ఏమవుతుందంటే n = mg cos θ అవుద్ది. ఎందుకంటే ఈ రెండు ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి కాబట్టి. ఓకే, రెండు ఈక్వల్ అవుతాయి. సో n = m × g × cos 30. ఇక్కడ cos 30 అంటే √3/2, mg √3/2 వచ్చింది మనకి n. సో mg √3/2, ఈ √3 క్యాన్సిల్ అవుతే 5mg/6 వచ్చింది ఫ్రిక్షనల్ ఫోర్స్ మనకి. ఓకే, ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు మనకి, మళ్ళీ అసలు స్టార్టింగ్లో ఏమి ఇచ్చారు, ఇది ఒక కాన్స్టెంట్ యాక్సలరేషన్తో మూవ్ అవుతుంది అంటే ఏ అనేది కాన్స్టెంట్. సో ఇప్పుడు ఒక ఈక్వేషన్ వస్తుంది మనకి ఇక్కడ, ఫ్రిక్షనల్ ఫోర్స్ మైనస్ ఈ ఫ్రిక్షనల్ ఫోర్స్ నుంచి మైనస్ mg sin θ = మనకి ma అవుతుంది. ఓకే, ఇప్పుడు చేస్తే ఫ్రిక్షనల్ ఫోర్స్ మైనస్ mg sin θ = ma. ఫ్రిక్షనల్ ఫోర్స్ అంటే 5mg/6 మైనస్ mg sin θ అంటే sin 30. sin 30 అంటే ఏంటి, 1/2 దట్ ఈక్వల్స్ టు ma. ఈ m క్యాన్సిల్ అవుతే ఇక్కడ LCM 6 అవుతుంది. 6 × 5g - 3g = a అవుతుంది. సో a = 2g/6 అవుతుంది. సో a = g/3 అయింది. ఓకే, ఇప్పుడు ఈ మనిషి ఎంత యాక్సిలరేషన్తో వెళ్తున్నాడంటే a = g/3 యాక్సిలరేషన్తో పైకి వెళ్తున్నాడు. ఓకే, ఇప్పుడు క్వశ్చన్ ఏమి అడిగాడు మళ్ళీ మన క్వశ్చన్ ఏమి అడిగాడు, ద టైమ్ టేకెన్ బై ద పర్సన్ టు రీచ్ ద A to B విత్ ద మ్యాక్సిమం పాసిబుల్ యాక్సిలరేషన్. ఇక్కడ మ్యాక్సిమం పాసిబుల్ యాక్సిలరేషన్ అంటే g/3. ఇక్కడ మనకి a = g/3. ఓకే, క్వశ్చన్ ఏమి అడిగాడు, ఏ నుంచి బీకి వెళ్ళడానికి ఎంత టైం పట్టిందని అంటున్నాడు ఈ మనిషి. ఇప్పుడు ఎలా కనిపెట్టాలంటే అది s = ut + at². ఎస్ అంటే ఏంటి, ఎంత ఇక్కడ ఎస్ అంటే మనకి ఇది అవుతుంది, ఎస్ అంటే ఇది. సో ఎస్ కనిపెట్టాలంటే మనకి ఇది ఎలా ఉంది, మనకి ట్రయాంగిల్ లాగా ఉంది కదా, ట్రయాంగిల్లో ఉంటే ఇది హెచ్ అయింది, ఇది 30 degrees అయింది, ఇది ఎస్ అవుతాయి. ఇప్పుడు sin 30 ఏమవుద్ది, sin 30 = h/s. sin 30 అంటే 1/2 = h/s. సో s = 2h. ఓకే, ఇక్కడ 2h చేసుకుందాం. ఇక్కడ 2h = u అంటే ఏంటి మనకి, u ఎంత వచ్చింది మనకి, u ఎంత క్వశ్చన్ ఇచ్చాడు మనకి, √GH/6 కదా. సో √GH/6 టైం కనిపెట్టాలి కాబట్టి t ప్లస్ ఆఫ్ a ఎంత వచ్చింది మనకి, ఇక్కడ g/3 వచ్చింది. సో g/3 × t². ఓకే, 2h = √GH × t ప్లస్ g/6 t². ఇప్పుడు నేను ఇక్కడ ఈ √g/6ని ఎలా రాసుకుంటున్నాను అంటే, ఇప్పుడు √g/6 ఉంది కదా,
దీన్ని ఇంటూ √6/√6 చేస్తే మనకి ఏమొస్తుంది, మనకి ఇది √6 × √6 అంటే 6 అయిపోతుంది. సో √6GH/6 అవుద్ది. మనకి ఏమొచ్చింది, మనకి √GH/6 = √6GH/6 కింద రాసుకున్నాను ఇక్కడ. ఓకే, 2H = √6GH/6 T + G6T². ఇక్కడ నేను ఇలా ఎందుకు రాసుకున్నాను అంటే, ఇక్కడ మనకి ఎల్సిఎంకి కొంచెం ఈజీ అవుతుంది కదా. ఇప్పుడు ఎల్సిఎం 6, బోత్ 6 కాబట్టి మనకి ఎల్సిఎం 6 అయిపోతే ఆ 6ని ఇటు వైపు పంపిస్తే 2 6 12, 12H = √6GH × T + GT². ఓకే, ప్లస్ GT². ఇప్పుడు GT² + √6GH × T - 12H. ఓకే, ఇప్పుడు దీన్ని సాల్వ్ చేస్తే మనం దీన్ని ఎలా కంపేర్ చేయాలంటే ax² + bx + cతో కంపేర్ చేయాలి. = 0 మనకు ఫార్ములా తెలుసు. T = -b ± √b² - 4ac/2a. దీంతో కంపేర్ చేసి వాల్యూని ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి. సో -b అంటే ఏంటి, ఇక్కడ -6gh ± √b² అంతా 6gh, √6gh² 6gh అయిపోద్ది. -4 × a అంతా మనకి g, c అంతా -12/2a. 2a అంటే 2g. ఓకే, దట్ ఈక్వల్స్ టు -6gh ± √6gh + 48g/2g. దట్ ఈక్వల్స్ టు -√6gh ± 54/54g/54gh. సారీ, ఇక్కడ gh ఉంటుంది, ఇక్కడ 12h, ఇక్కడ 12h -12h ఇక్కడ. ఓకే, /2g. దట్ ఈక్వల్స్ టు మనం 54 ఎలా రాసుకోవచ్చు, మనం 54 అంటే 9 6 54 కదా, అంటే √9 × 6, √9 అంటే 3 కదా, 3 √6 అవుతుంది. సో మన √54gh ఎలా రాసుకోవచ్చు అంటే -6gh ± √54gh ఎలా రాసుకోవచ్చు, మనం 3 √6gh కింద రాసుకోవచ్చు మనం /2g. మనకి ఇప్పుడు ఇక్కడ టైం కనబడుతున్నాం. సో మనకి టైం ఎప్పుడు నెగిటివ్లో ఉండదు. సో మనం ఓన్లీ పాజిటివ్ తీసుకోవాలి, ఇక్కడ ప్లస్ ఒకటే తీసుకోవాలి, మైనస్ తీసుకోకూడదు. సో -√6gh + 3 √6gh/2g. సో 3 √6gh - 6gh ఏమవుద్ది, 2 √6gh/2g. సో ఈ 2 క్యాన్సిల్ అవుతే మనకి ఫైనల్గా √6gh/g వచ్చింది. ఈ √g ఇందులో √g టైమ్స్ పోద్ది. సో మనకి దేర్ఫోర్ టైం t = √6h/g వచ్చింది మనకి. సో మనకి ఇచ్చిన ఆప్షన్లో ఆప్షన్ D ఈజ్ కరెక్ట్. థ్యాంక్ యూ.